ఇక్కడ చూసారు కదా హెయిర్ అనేది ఎలా ఉందో. సో ఒక్క ప్యాక్ తోటే మీరు ఎలాంటి హెయిర్ అయినా సరే, ఐ మీన్ ఎలాంటి రింగుల జుట్టు అయినా, డ్రై హెయిర్ అయినా, ఫ్రీజీ హెయిర్ అయినా సరే, ఈ ఒక్క ప్యాక్ తోటే మీరు మీ హెయిర్ని సిల్కీగా, సాఫ్ట్గా, స్మూత్గా చేసుకోవచ్చండి. స్కిప్ చేయకండి వీడియోని, మీరు లాస్ట్ వరకు చూస్తే కనుక లైవ్ రిజల్ట్ అనేది మీరు చూడొచ్చు. వీడియోకి హాయ్ అండి, హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోజో ఐడియాస్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా కొన్ని డేస్లో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్లో కూడా మనం వెళ్ళబోతున్నాను అనమాట. సో అందరూ కూడా హ్యాపీగా ఉండండి. ఈరోజు వచ్చేసి నేను సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా. ఈ సెలబ్రేషన్స్లో హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకోవడానికి కానీ, లేదంటే కనుక హెయిర్ అందంగా ఉండడానికి, మెరుస్తూ ఉండడానికి, అదేవిధంగా హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోయిన వాళ్ళు కూడా పార్లర్కి వెళ్తూ ఉంటారు. అండ్ స్ప్లిట్ హ్యాండ్స్ అవి లేకుండా ఉండడానికి చాలా రకాలుగా మనం హెయిర్ కోసం మనం వేలు ఖర్చు పెట్టి పార్లర్కి వెళ్ళి అందంగా ఉండడం కోసం మనం చేస్తూ ఉంటాం. బట్ అయితే ఈరోజు చెప్పే ప్యాక్ ఏమవుతుందంటే కనుక 100%, ఎస్ అవునండి, 100% హెయిర్ అనేది చక్కగా అందంగా, స్మూత్గా, సిల్కీగా, స్ప్లిట్ హ్యాండ్స్ లేకుండా, డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. డెఫినెట్గానండి. ఎందుకంటే ఈ ప్యాక్లో వచ్చేసి అంత మంచి రిజల్ట్ ఉండే. ఈ మెరవడానికి, అదేవిధంగా స్ప్లిట్ హ్యాండ్స్ పోవడానికి, డ్యామేజ్ హెయిర్ లేకుండా ఉండడానికి, సాఫ్ట్గా, సిల్కీగా ఉండడమే కాకుండా మీకు హెయిర్ అనేది గ్రోత్ కూడా అవుతుందన్నమాట. అలాగే హెయిర్ కూడా చాలా బ్లాక్గా ఉంటుంది, ఒత్తుగా ఉంటుంది, వాల్యూమ్ కూడా ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతే కనుక ఒక్క లైక్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ వీటిలోకి అయితే వెళ్దాం. ఇక్కడ వచ్చేసి నేను పచ్చి కొబ్బరి చెక్క తీసుకున్నానండి. మీ హెయిర్ లెంత్ని బట్టి, హెయిర్ లాంగ్గా ఉండి ఫ్రీజీగా ఉంటే కనుక మొత్తం కోకోనట్ మొత్తం కాయ తీసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి ఒక కొబ్బరి చెక్క తీసుకుంటున్నాను. దాన్ని వచ్చేసి మనం ఈ విధంగా లోపల ఉన్నటువంటి కొబ్బరి గుజ్జంతా కూడా మనం ఇలా చాకుతో తీసేసినట్టయితే కనుక చిన్న చిన్న ముక్కల కింద వచ్చేస్తుంది. ఈ కొబ్బరి చెక్కతో ఏం చేయబోతున్నానని మీకు డౌటే కదా. సో వెయిట్ చేయండి. సో అమేజింగ్ హెయిర్ మాస్క్ అని చెప్పుకోవచ్చు. జుట్టు మెరవడానికి అలాగే పెరగడానికి కూడా 100% వర్క్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని బాగా వాష్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఆఫ్టర్ రిజల్ట్ అయితే మీకు నేను చూపిస్తున్నాను అక్కడ పైన వీడియో అనమాట. సో చూడండి ఎంత షైనీగా, మెరుస్తూ, బ్లాక్గా ఉంటుంది. ఇందులో వచ్చేసి కొబ్బరికాయలు చాలా పోషకాలు అనేవి ఎక్కువ ఉంటాయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని కడిగి పెట్టుకున్నటువంటి కొబ్బరి ముక్కలను అన్నింటి కూడా అందులో వేసేసి మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత మనకు డ్రైగా వచ్చేస్తుంది కాబట్టి అందులో మనం కొన్ని పాలు వేయండి. అదేవిధంగా కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదా, కొబ్బరి నీళ్ళు కూడా వేసుకోవచ్చు. అలాగే పాలు కూడా వేస్తే ఇంకా మనకి అదనంగా ఇంకా న్యూట్రిషన్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. అండ్ నీళ్ళు మాత్రం వేయకూడదండి, గుర్తుపెట్టుకోండి. వాటర్ వేయకుండా కోకోనట్ వాటర్ కానీ, లేదంటే కనుక పాలు కానీ వేసి మనం ఇలా మిక్సీ పెట్టేసిన తర్వాత అదంతా ఒక పల్చటి బట్టలో వేసేసి మనం స్క్వీజ్ చేసేస్తే కనుక ఇలా కొబ్బరి పాలు అనేవి వచ్చేస్తాయి. చాలామందికి తెలుసు కొబ్బరి పాలు అనేది ఎలా తీయాలి అనేది. ఎందుకంటే కొబ్బరి పాలుతో అన్నం వండుతారు కదా, కోకోనట్ రైస్ వండుకుంటారు కదా. సో చాలామందికి ఐడియా ఉంటుంది. సో ఈ విధంగా మనం స్క్వీజ్ చేసేసి కొబ్బరి పాలను తీసుకున్న తర్వాత మనకి కొబ్బరి పొట్టు అనేది ఇలా వచ్చేస్తుంది. సో దానివల్ల మనకి ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు. సో ఇప్పుడు వచ్చేసి ఈ పాలను మనం ఒక గ్లాసు గాజు కంటైనర్లో వేసుకుని అందులో మనం ఒక నిమ్మ చెక్క రసం వేయండి. నిమ్మ చెక్క రసం ఎందుకు వేస్తానంటే కనుక ఎవరికైనా హెయిర్ అనేది డండ్రఫ్ ఉన్నా, అదేవిధంగా స్కాల్ప్ అనేది ఇచ్చిగా ఉన్నా సరే ఈ నిమ్మరసం అనేది 100% వర్క్ అవుతుంది. సో కాబట్టి నేను ఇక్కడ నిమ్మరసం వేసి బాగా కలిపిన తర్వాత ఇందులో సెకండ్ వన్ వచ్చేసి ఆలివేరా తీసుకోండి. ఫ్రెష్ ఆలివేరా అయితే ఇందులో కలవదు కాబట్టి నేను ఆలివేరా జెల్ తీసుకుంటున్నాను. నేను వచ్చేసి పతంజలి వారిది, అంటే కంపెనీ అనే నేను చెప్పకూడదు. సో మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే మీరు ఆలివేరా జెల్ అనేది ఒక స్పూన్ వేసుకోండి. మీ హెయిర్ అనేది బాగా డ్యామేజ్ అయిపోయి ఫ్రీజీగా ఉంటే కనుక డెఫినెట్గా మీరు ఒక 2 స్పూన్ల వరకు ఆలివేరా జెల్ అనేది వేసి బాగా కలిపేసి ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసుకుని ఓవర్ నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో ఉంచేసేయాలి. ఫ్రిడ్జ్లో ఉంచేసి ఆ మార్నింగే మీకు ఎలా ఉందో చూపిస్తాను నేను. ఇది ఒక క్రీమీ స్ట్రక్చర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఈ క్రీమీ స్ట్రక్చర్గా ఉన్నది ఇప్పుడు మనం హెయిర్కి పెట్టుకోవడానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని
హెయిర్కి పెట్టుకోవాలి. నేను ఏ ప్యాక్ అయినా ఆయిల్ హెయిర్ మీద పెడతాను కదా, బట్ ఏంటంటే ఇదేంటంటే కనుక స్పెషల్ హెయిర్ అనేది స్మూత్గా సిల్కీగా ఉండడం కోసం నేను డ్రై హెయిర్ మీద పెడుతున్నానండి. జస్ట్ మీరు వాటర్ అనేది ఇలా స్ప్రింకిల్ చేసుకుని తర్వాత మనం ఈ మాస్క్ అనేది జుట్టు కుదుళ్ళ నుంచి చివరి వరకు కూడా పెట్టేసుకోవచ్చు. మన పార్లర్కి వెళ్తే చాలామంది ఏం చేస్తారంటే కనుక జుట్టు కుదుళ్ళకి పెట్టకుండా ఉంటారు, ఎందుకంటే డ్యామేజ్ అయిపోయి హెయిర్ ఫాలికల్స్ అనేది ఓపెన్ అయిపోయి హెయిర్ అనేది ఫాల్ అయిపోతుంది. సో ఇక్కడ అలా కాదు, హోమ్మేడ్ కాబట్టి మనం జుట్టు కుదుళ్ళ నుంచి చివరి వరకు మొత్తం పెట్టేసుకొని ఇలా నాట్ పెట్టేసుకోవాలి. అండ్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేసేస్తే కనుక హెయిర్ అనేది ఎంత స్మూత్గా లైవ్లోనే చూస్తున్నారు కదా, అంత సిల్కీగా స్మూత్గా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు లైక్ చేయడం మర్చిపోతే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి డైలీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.